ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసిరో ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 3వ వచనం. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దేవునికి స్తోత్రాలు. Psalm 37 verse 3. Trust in the Lord and do good. Dwell in the Lord and feed on his faithfulness. దేవాది దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు కీర్తనలు రాస్తా ఉన్నారు. నీతిమంతుల యొక్క స్వాస్థ్యము మనం దేవుని దగ్గర నుంచి పొందుతాము. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని ప్రేమను రుచి చూసిన వారు దేవునిలో ఏ విధంగా జీవించినప్పుడు ఆ యొక్క నీతిమంతుల యొక్క దేవుని దగ్గర నుంచి పొందే యొక్క బహుమానాలు, ఆశీర్వాదాల గురించి రాస్తా ఉన్నారు ఇక్కడ. చూడండి, వెన్ వికెడ్ ప్రాస్పర్ డు నాట్ బి యాంగ్రీ. దుష్టులు చూడండి, మనం చూస్తూ ఉంటాము, మన ఇళ్ల పక్కన వాళ్ళు లేదా మన కమ్యూనిటీస్లో, మన సంఘాల్లో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు లేదా ప్రపంచానుసారంగా జీవించేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు లేదా ఎన్నో రకాలైన ఈ కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళు బాగుపడతా ఉంటుంటే మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేనెంతో దేవుని యందు నమ్మకం ఉంచాను, నేనెంతో మంచి మార్గంలో నడుస్తున్నాను, కానీ ఎందుకని నేనెంతో ప్రార్థన కూడా చేసుకుంటా ఉన్నాను, నేను ఈ విధంగానే ఉన్నాను, నా స్థితి మారడం లేదు, వీళ్ళెందుకు ఈ విధంగా ఇంత తొందరగా ధనికులు అవుతున్నారు, లేకపోతే ఇంత తొందరగా వారి జీవితాలు మారిపోతున్నాయి అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాము. బట్ ఇక్కడ దేవుడు అంటా ఉన్నారు, వన్ థింగ్ వీ మస్ట్ రిమెంబర్, గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ నాట్ విత్ దెమ్. సో వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నారో మన భవిష్యత్తు దేవుని హస్తంలో ఉంది. మనం ఏ విధంగా ఏ వైపు నడవాలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనం దేవుని మార్గంలో నడిచినప్పుడు అది కష్టమైనా కానీ అది మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ క్షణికమైన ఆనందాల కోసం లేదా ఈ క్షణికమైన ఈ యొక్క సంపాదన లేదా ఈ యొక్క ప్రపంచం వైపు, ఈ యొక్క ధనం వైపు మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం దేవుని విడిచిపెట్టిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ బికాస్ హీఈస్ ఏబుల్ టు డూ థింగ్స్. ఆయన ఎందు నమ్మకం ఉంచుతాం. ఎందుకు నమ్మకం ఉంచుతాం మనము? ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. హీఈస్ అ క్రియేటర్, హీఈస్ ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు. ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ నీడ్ యువర్ జనరేషన్స్, ద హోల్ యూనివర్స్ బిలాంగ్స్ టు గాడ్. ఈ విశ్వం అంతా కూడా దేవునిదే కాబట్టి దేవుడు ఏ కార్యమైనా చేయగలడు మన జీవితాల్లో. ఆ మాట యందు నమ్మిక ఉంచింది ఎవరంటే దావీదు మహారాజు. ఎందుకంటే చిన్నతనం నుంచి దావీదు మహారాజు దేవుని సన్నిధానాన్ని చూశారు, దేవుని హస్తాన్ని చూశారు. చూడండి, చిన్న బాలుడిగా ఉన్నప్పుడే అంత పెద్ద గులియాతని కేవలం ఒక చిన్న రాయితో ఆయన చంపగలిగారు. ఎందుకంటే దేవుని సన్నిధానం అతనితో ఉంది. అలాగే ఎంతో మంది శత్రు రాజ్యాలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా దావీదు మహారాజు జయించగలిగారు. ఎందుకంటే ప్రార్థన ఆయనతో ఉంది, దేవుని సన్నిధానం ఆయనతో ఉంది, దేవునిలో విశ్వాసం ఆయనకు ఉంది. సో దేవుడు తప్పకుండా ఈ కార్యాలు చేస్తారని దేవుని యొక్క సలహాలు తీసుకొని ఆయన నడిచినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో వెన్ వి కమిట్ అవర్ వేస్ టు ద లార్డ్, మనం చేసే కార్యాలని దేవుని హస్తంలో మనం ఇచ్చినప్పుడు విజయాలను చూసే బిడ్డలుగా మనం ఉంటాము. అలాగే చూడండి, హీఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనం నిబంధనలో ఉన్న బిడ్డలమే. ఆయన నిబంధనని ఆయన బ్రేక్ చేసే దేవుడు కాదు. ఎందుకంటే నిబంధన చేసుకున్న దేవుడు ఆ నిబంధన ప్రకారం మనల్ని నడిపిస్తారు. ఈవెన్ దో వి గో అవే ఫ్రమ్ గాడ్, ఈవెన్ దో వి లీవ్ గాడ్, బట్ స్టిల్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. గాడ్ విల్ మేక్ యూ టు కమ్ బ్యాక్ టు హిమ్, మేక్ యూ టు వాక్ ఇన్ ఎ రైట్ పాత్. 2 తిమోతి మనం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటే, మనము అవిశ్వాసులుగా ఉన్నా కానీ, మనలో ఆ యొక్క నమ్మకం లేకపోయినా కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు మనల్ని నడిపించే దేవుడని అపోస్తలుడైన పౌలు గారు అంటా ఉన్నారు. హీ విల్ నాట్ చేంజ్ హిజ్ మైండ్ లైక్ అస్. మన మనసులు మారేటట్టు దేవుని మనసులు మారవు. ఒక్కసారి ఆయన నిబంధన చేసినప్పుడు, ఒక్కసారి మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుస్తారు. ఏదో మనం ఈ రోజున ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయామని ఆయన మనల్ని నెట్టివేసే దేవుడు కాదు. అలాగే వీఆర్ ఎట్ సిన్నర్స్, హీ నోస్ అస్ హూ వీఆర్. మన పాపులుగా ఉండగానే ఆయన మనల్ని చూశారు. మనమేంటో ఆయనకి తెలుసు. ఏది మనం దాచిపెట్టే దేవుని దగ్గర లేదు. మన రహస్య పాపాలు కూడా ఎరిగిన దేవుడు మనతో ఉన్నారు. సో trust in the God, believe in God. When we believe in God, we see God's hand, we see God's works in our lives. ఎప్పుడైతే మనం దేవుని యందు మన నమ్మకం ఉంచుతామో, దేవుని కార్యాలను చూసేవాళ్ళుగా ఉంటాము, దేవునిలో మనం నడిచినప్పుడు మనకి అసాధ్యమైంది ఏది ఉండదు. కీర్తనలో 65:11 మనం చూస్తూ ఉంటుంటే,
ఆయన సంవత్సరం తర్వాత సంవత్సరం మనల్ని మంచి వస్తువులతో అలాగే మంచి కార్యాలతో ఆయన నడిపిస్తూ ఉంటారని, మన మార్గాల్ని ఆయన ఎంతో అబండెంట్ సమృద్ధిగా చేస్తారని మనం నేర్చుకుంటా ఉన్నాము. మనమే కాదు, మన పిల్లలు, మన జనరేషన్స్ని ఆశీర్వదించే దేవుడు మనకున్నారు. ఎందుకంటే హీఈస్ ఫాదర్ ఫర్ ద ఫాదర్లెస్ అండ్ ఆల్సో హీఈస్ డిఫెండర్ ఆఫ్ విడో. చూడండి, విధవరాళ్ల పక్షాన ఆయన వాద్యం ఆడతానన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన తండ్రిగా ఉంటున్నారు. అలాగే ఈ రోజున మనం తండ్రి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన సన్నిధానంతో మనల్ని నింపుతారు. అందుకే చూడండి, యేసయ్య మనకి నేర్పించారు, పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్. ఆ రిలేషన్షిప్, ఆ యొక్క బంధుత్వాన్ని, ఆ యొక్క సహవాసంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సో హియర్ డేవిడ్ ఈ సేయింగ్, దావీదు మహారాజు అంటా ఉన్నారు, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్స్ అండ్ ఆల్సో డూ గుడ్. ఎప్పుడైతే చూడండి, మనం దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని ప్రేమను మనం అనుభవించినప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందినప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు మంచి చేసే బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే ఎవరైతే దేవుడు చేసిన కార్యాల్ని, మంచిని మనం చేస్తూ ఉంటామో, సత్క్రియలు మనం చేస్తూ ఉంటామో, ఆ బిడ్డను దేవుడు ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటారు. లైక్ మన ఫాదర్ అబ్రహాం ఎగ్జాంపుల్. అలాగే డ్వెల్ ఇన్ ద లార్డ్, నువ్వున్న నీ భూమి మీద లేకపోతే నువ్వే ప్రదేశంలో ఉన్నావో అక్కడ యు ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క నమ్మకాన్ని, ఆయన యొక్క విశ్వాసంలో మనల్ని జీవించమని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రోజున ఒకవేళ యేసయ్య అంటున్నారు, విశ్వాసం కానీ మనకు తక్కువ ఉందా, ఒకవేళ మనకు ఏమైనా డౌట్స్ వస్తూ ఉన్నాయా, ఇంతకాలమైనా కానీ నాకు జరగట్లేదు, నేనేం చేయాలి, నా జీవితం ఏం చేయాలని ఒకళ్ళు నువ్వు బాధపడతా ఉన్నావా, మనం ఒక్క మాట గుర్తు చేసుకోవాలి, మనకి విశ్వాసాన్ని ఇచ్చేది యేసయ్య, విశ్వాసానికి కర్త యేసయ్య. లెట్ us ఆస్క్ గాడ్. శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని ఇంకా మీరు పెంచండి. అలాగే మనం అడుగుదాం, యేసయ్య ఇంకా మేము మీలో నడుచుకుంటానికి, మీ విశ్వాసం మేము ఉండటానికి, ఇంకా మీలో నమ్మకంగా మేము ఉండటానికి, విధేయత మేము చూపించడానికి, మీ మార్గంలో మేము నడవటానికి నాయన, అయ్యా మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకుంటానికి, మీ జ్ఞానంలో మేము జీవించడానికి, మీ జీవంలో మేము జీవించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తారు. అలాగే దేవుని యొక్క హస్తాన్ని మనం చూస్తాము, దేవుని కార్యాలను మనం చూస్తాము, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుతాము. ఈ కృప, ఈ సహాయం దేవుడు చేయాలని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలనైనా. ఎస్ లార్డ్, ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్ లార్డ్, you are faithful God, Lord. You will not leave us nor forsake us, Lord. Lord, help us to trust only in you, Lord. యేసయ్యా, మేము అవిశ్వాసులమైనా నాయన, అవిధేయత మేము చూపించినా కానీ నాయన, మీరు విధేయత కలిగిన దేవుడు నాయన, మీరు మమ్మల్ని విడవరు, ఎడబాయరు నాయన ప్రభా. తండ్రి, మంచి కార్యాలు చేసే బిడ్డలుగా నాయన ప్రభా, ఈ భూమి మీద నాయన ప్రభా, ఎంతోమంది దిక్కులేని వారికి నాయన ప్రభా, విధవరాళ్ళకి నాయన తండ్రి, అలాగే తల్లిదండ్రులు లేని బిడ్డలు నాయన ప్రభా, ఆదరించి కనికరించి నాయన, మీరు ఏ మాటలైతే మమ్మల్ని చేయమని చెప్పారో ఆ మాట ప్రకారం మేము జీవించడానికి మీరు సహాయం చేయండి నాయన. తండ్రి, ఇంకా మీ విశ్వాసాన్ని మాలో పెంపొందించండి నాయన ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ఆవగించంత విశ్వాసం ఉంటే పర్వతాలను మేము కదిలిస్తామన్నారయ్యా. అవును నాయన, మీ వాక్యాన్ని మేము నమ్మినాయన, మీ వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలిపరచుకున్నాయన, మీ వాక్యం ద్వారా మేము జీవించినప్పుడు నాయన, అది మా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చినాయన, ఎంతోమందికి జీవం ఇచ్చే వాక్యంగా ఉంటుందని మీరు సెలవిచ్చారయ్యా. తండ్రి, ఇలాంటి కృప, ఇలాంటి ఆశీర్వాదాన్ని మా మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద, అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ముట్టినాయన, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.